భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం నుంచి అధికారంలో ఉంటున్నట్టు, అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు కాదు, ఈ 3 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటిది కర్ణాటక, 2.5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటిది తెలంగాణ. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది అనుకుంటారు రేపు జూన్తో వచ్చేటప్పటికి. ఎందుకంటే 2018 కదా వాళ్ళ ఎన్నికలు, అంతకుముందు 2018 తర్వాత 2023లో జరిగింది. 24, 25, 26 3 ఏళ్ళు అయిపోయినట్టు, అది 3.5 ఏళ్ళు అయినట్టు ఆ లెక్కన. ఇది కర్ణాటక వచ్చేటప్పుడు. హిమాచల్ ప్రదేశ్, ఈ 3 హిమాచల్ ప్రదేశ్ దాదాపు 4 ఏళ్ళు అయినట్టు. ఇప్పుడు నిన్న కేరళలో వచ్చింది. అయితే హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతాయి. అక్కడ హిమాచల్ ప్రదేశ్లో 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారడం కామన్. కాంగ్రెస్ బీజేపీల మధ్యన దోబూచులాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి చోట కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగానే తీర్పు వస్తుంది. అది అబ్జర్వ్ చేస్తున్నాం మనం. కానీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రం రివర్స్లో వచ్చింది. మొత్తం 4 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 3 బీజేపీ గెలుచుకుంది, 1 కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ధర్మశాల, మండి, సోలన్, పాలంపూర్ ఈ 4 కార్పొరేషన్లకి ఎన్నికలు జరిగితే బీజేపీ ధర్మశాలలో గెలిచింది, మండిలో గెలిచింది, సోలన్లో గెలిచింది. పాలంపూర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యవహారం. తద్వారా అక్కడ ఇదే కాకుండా ధర్మశాల మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 17 వార్డులకు గాను 11 బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 5 స్థానాలకి, స్వతంత్రులు 1 స్థానం గెలుచుకున్నటువంటి పరిస్థితి అక్కడ.